ఈసీ వర్సెస్ అపోజిషన్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎలక్షన్ కమిషనర్ వారం రోజులు డెడ్లైన్ పెట్టగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఆయన అభిశంసన కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఓటర్ల డేటాపై రాహుల్ చేసిన ఆరోపణల్ని అఫిడవిట్ రూపంలో ఈసీ కోరుతుండగా ఆయన మాత్రం దాన్ని లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే అసలు సిఈసి జ్ఞానేష్ కుమార్ పై ఇంపీచ్మెంట్ కోరితే ఈ వివాదం ఇంకాస్త జనంలోకి వెళ్తుందనేది విపక్షాల వ్యూహంగా తెలుస్తోంది. మరింత ముదిరిన ఈసీ వర్సెస్ అపోజిషన్. ఎన్నికల కమిషనర్ అభిశంసనకి విపక్షాల ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి దూకుడు పెంచింది. ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు షేక్ చేస్తూ ఉండగా ఈసీ కూడా అస్సలు తగ్గడం లేదు. గత వారం సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రాహుల్ గాంధీ ఆరోపణలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని, లేదంటే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే రాహుల్ గాంధీ చేసినవన్నీ ఆధారాలు లేని ఆరోపణలుగా, అసత్యాలుగా పరిగణిస్తామన్నారు. దీనిపైనే ఇండియా బ్లాక్ మరో ట్విస్ట్ ఇస్తోంది. సిఈసి అభిశంసన ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. మరోవైపు సోమవారం లోక్సభలో విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. బీహార్లోని ఓట్ల సవరణ అంశంపై ఆందోళనకు దిగారు. వారి ఆందోళన మధ్య ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాకు అభినందనల తీర్మానంపై చర్చ సాగింది. ఈ చర్చ కూడా అపోజిషన్ లీడర్ల ఆందోళన మధ్య సాగింది. ఆగస్టు 7న రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్లోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో 1,250,000 దొంగిలించబడిన ఓట్లు బీజేపీ విజయంలో కీలకమయ్యాయని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు, చెల్లని చిరునామాలు, ఒకే చిరునామాలో డజన్ల కొద్దీ ఓటర్ల రిజిస్ట్రేషన్లు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ఓట్లు దొంగిలించబడ్డాయని చెప్తూ ఓట్ చోరీ స్లోగన్ అందుకున్నారు. ఎన్నికల సంఘం అధికార పార్టీతో కుమ్మక్కైందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాదు పోలింగ్ బూత్ల సీసీటీవీ, వెబ్ కాస్టింగ్ ఫుటేజ్లను కేవలం 45 రోజులకే డిలీట్ చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ క్రమంలోనే అటు పార్లమెంటులో, ఇటు బీహార్లో కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఎన్నికల కమిషనర్ పైనే అభిశంసన ప్రక్రియ చేపడితే తమ వాదన మరింత బలంగా జనంలోకి వెళ్తుందనే ఆలోచనలో విపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ తొలగించబడాలంటే ఒకటి లోక్సభ, రాజ్యసభ ఆమోదంతో రాష్ట్రపతి తొలగిస్తే కానీ పదవి నుంచి తప్పించుకోవడానికి వీలు పడదు. ముందు ఈ అభిశంసన ప్రక్రియ పార్లమెంటు ద్వారానే ప్రారంభం కావాలి. లోక్సభ, రాజ్యసభ 3/2 మెజారిటీతో తీర్మానం ఆమోదించబడిన తర్వాత రాష్ట్రపతి సిఈసిని తొలగిస్తారు. దీనికి ఉభయ సభల్లో తగినంత సభ్యుల బలం అవసరం. విపక్షాలకు ఈ బలం లేకపోయినా ఈ ప్రతిపాదన తీసుకురావడానికి కారణం ఈ వ్యవహారంలో వీలైనంతగా ఈసీని, ఎన్డీఏను ఇరుకున పెట్టడమే అంటారు.